ఇక హైడ్రా విషయంలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటు ప్రజల నుంచి కానీ అటు రాజకీయ నేతల నుంచి కానీ భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటు చూస్తే బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా కొంతమంది ప్రతిపక్ష నేతలు హైడ్రాను స్వాగతిస్తుండగా ఇటు చూస్తే బీఆర్ఎస్ నేతలు మరి కాంగ్రెస్ లో వెళ్తారా, అందుకే బీఆర్ఎస్ నేతలు హైడ్రాని పొగుడుతున్నారా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు గనక చూసుకున్నట్టయితే పేరుకే కమిటీలు యథేచ్ఛగా ఆక్రమణలు, నామమాత్రంగానే పర్యవేక్షణ, ఆక్రమణదారులకు అధికారులు నేతల అండదండలు. హెచ్ఎండిఏ పరిధిలోని ఆక్రమణలపై 928 ఫిర్యాదులు వచ్చినా చర్యలు కరువు. చెరువులు లేక్లను సర్వే నోటిఫై చేయడంలోనూ జాప్యం. హైడ్రా చర్యలతో అధికారుల్లోనే హైడ్రానా. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే నామమాత్రంగానే పర్యవేక్షణ జరుగుతుందని, పేరుకే కమిటీలని యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నట్టుగా కూడా ఇక నేతల ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆక్రమణదారులకు నేతల అండదండలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక హెచ్ఎండిఏ పరిధిలోనే 928 ఫిర్యాదులు వచ్చినాయి, ఇంతవరకు పట్టించుకున్న పాపన లేదు అంటూ కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే డెంగ్యూ గంటికలు గత 2 నెలల్లో 4294 కేసుల నమోదు, ప్రతి 200 నమూనాల్లో 13 మందికి నిర్ధారణ. ఇక 15 రోజుల్లోగా వర్సిటీలకు వేసీలు, విశ్వవిద్యాలయంలో ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తాం, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, బడ్జెట్ లో 5,000 కోట్ల కేటాయించాం సీఎం రేవంత్ రెడ్డి. ఇక సివిల్స్ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులకు 1,00,000 చొప్పున చెక్కుల పంపిణీ. ఇక రేపు పీసీసీ నూతన సారథి ప్రకటన, పరిశీలనలో మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ల పేర్లు. రైతు ఉద్యమంతో బంగ్లాదేశ్ పరిస్థితి వచ్చేది, ఆ ఆందోళనలో శవాలు వేలాడేవి, అత్యాచారాలు జరిగేవి. కంగన వివాదాస్పద వ్యాఖ్యలు. మహారాష్ట్రలో కుప్పకూలిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం డిసెంబర్ 4న ఆవిష్కరణించిన ప్రధాని. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రగతి రథ చక్రాలు, ఆర్టీసీలో త్వరలో 3,000 కొలువుల భర్తీ, పరిశీలనలో మరో 4,000 మహిళా సంఘాల నుంచి 700 కొత్త బస్సులను సమీకరిస్తాం. ఇక సెప్టెంబర్ తొలి వారంలోనే కులగణన ప్రక్రియ ప్రారంభం, 4,500 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్కూళ్లు. ఇక రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వక్ఫ్ సవరణ బిల్లును తిరస్కరించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు. పాక్లో వేర్పాటువాదుల మరణకాండ, పౌరులు, పోలీసులు సహా 39 మంది కాల్చివేత, రైల్వే మార్గం వంతెన పేల్చివేత. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వెలుగు కనుక చూసుకున్నట్టయితే ప్రధానంగా ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి, 100 డ్రోన్లు, 100 మిసైళ్లతో అటాక్, పవర్ ప్లాంట్లు, ఆయిల్ రిఫైనరీలే లక్ష్యం. 3 ఉక్రెయిన్ పౌరులు మృతి, భారీ పేలుళ్లలో భయాందోళనలో ప్రజలు. అదే సమయంలో రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే 100 డ్రోన్లు, 100 మిసైళ్లతో అటాక్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ అప్పుడు బ్యాన్, ఇప్పుడు బద్నాం. V6 వెలుగుపై విషం కక్కుతున్న కేటీఆర్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్. కేటీఆర్ చెబుతున్న V6 బిజినెస్ సొల్యూషన్స్ తో V6 వెలుగుకి ఎలాంటి సంబంధం లేదు, కక్షపూరితంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ టీం బురద జల్లుతుంది. కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే ఆరోపణలు నిరూపించాలి. FTL బఫర్ జోన్ రూల్స్ కు లోబడే మా ఫామ్ హౌస్ ఉంది, ఎప్పుడు ఎవరు వచ్చిన ఆధారాలతో నిరూపించేందుకు రెడీ అని సవాల్. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 15 రోజుల్లో వీసీలు, వర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల సమస్యలు వింటా, అండగా ఉంటా. బీఆర్ఎస్ మాయమాటలు నమ్మి నిరసనలు చేపట్టొద్దు. విద్యార్థుల ప్రాణాలు తీసి 10 ఏళ్లు పాలించిన వాళ్ళు రిక్రూట్మెంట్లను ఎందుకు పట్టించుకోలే? ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోయేసరికి మళ్లీ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. ఉద్యమంలో ప్రధాన అంశం నిరుద్యోగమే, విద్య, ఉద్యోగాలు, రైతు సంక్షేమమే మా ప్రాధాన్యం. ఇక గత ప్రభుత్వానికి ఫామ్ హౌస్లు జనాలకు ఉపయోగం లేనివే ప్రాధాన్యం ఇవ్వమని విమర్శ. ఇక సివిల్స్ మెయిన్స్ కు సెలెక్ట్ అయిన 135 మందికి ₹1,00,000 చొప్పున చెక్కులు అందచేత. సివిల్స్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే మరో ₹1,00,000 ఇస్తామని భరోసా. ఇక త్వరలో డ్రైవర్లెస్ వెహికల్ అభివృద్ధి చేస్తున్న ఐఐటి హైదరాబాద్. ఇక హైడ్రాకు హై రెస్పాన్స్. ఆక్రమణల కూల్చివేతలపై ప్రజల నుంచి అనూహ్య స్పందన, పలువురు ప్రతిపక్ష నేతల నుంచి సపోర్ట్, సోషల్ మీడియాలో ట్రెండింగ్. కీప్ గోయింగ్ అంటూ నెటిజన్ల పోస్టులు, సీఎం రేవంత్ కు అభినందనలు. ఇక హైడ్రా విషయంలో చూసుకున్నట్టయితే ప్రధానంగా పలువురు ప్రతిపక్ష నేతల నుంచి కూడా సపోర్ట్ లభిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు మనం కనుక చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో కూడా ఒక #, ట్రెండ్ అవుతుంది. కీప్ గోయింగ్ అంటూ కూడా నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే డ్రగ్స్ వెనుక ఇంటర్నేషనల్ మాఫియా, మనల్ని మత్తుకు బానిసలు చేసేందుకు శత్రు దేశాల కుట్ర, నీళ్లు, కూల్ డ్రింక్స్, ఫుడ్ లో డ్రగ్స్ కలిపి అలవాటు చేస్తున్నారు. పార్టీలకు వెళ్లినప్పుడు అలర్ట్ గా ఉండండి. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఇక బోయినపల్లిలో 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, 3 అరెస్ట్. ప్రధానంగా చూసుకున్నట్టయితే డ్రగ్స్ విషయంలో కూడా నెమ్మదిగా అలవాటు చేస్తున్నారు. నీళ్లు, కూల్ డ్రింక్స్, ఫుడ్స్ లో కూడా కల్పిస్తున్నారు. పార్టీకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా హైదరాబాద్ సిపి కొత్తపేట
శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే రిజర్వేషన్లు డబుల్, ఆదాయం ఏడింతలు. 2014-15లో 2,746 కోట్లు, 2023-24లో 14,588 కోట్లు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి, అత్యల్పంగా కుమరంభీం, ఆసిఫాబాద్. స్టాండప్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో రిపోర్ట్ రిలీజ్. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కార్పొరేట్ సేవలో జీవన్ దాస్, ప్రైవేట్ హాస్పిటల్కు అనుకూలంగా నిబంధనలు. గడిచిన 10 ఏళ్లలో ప్రైవేట్లోనే 98% బ్రెయిన్ డెత్స్, 1,424 బ్రెయిన్ డెత్స్తో 5,060 ట్రాన్స్ప్లాంటేషన్స్. అవయవ మార్పిడితో కోట్లు గడిస్తున్న ప్రైవేట్ దవాఖానాలు, సర్కారు ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం 2%కే పరిమితం. ఇక 10 ఏళ్లలో ఒక్కటే బ్రెయిన్ డెత్ గుర్తించిన గాంధీ, 32తో సర్టిఫికేట్ నిమ్స్. ఇక సింగిల్ డిజిట్ వద్దే ఉస్మానియా. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే యూపీఎస్కు మహారాష్ట్ర సర్కార్ ఆమోదం. నెల రోజుల్లో 4.4 కోట్ల మందికి టెస్టులు. ఇక పారాలింపిక్స్లో మన దీప్తి. నెక్స్ట్ కనుక చూసుకుందాం సాక్షి కనుక చూసుకున్నట్లయితే చెరువు తప్పిపోయింది, వెతికి పెట్టండంటూ హైడ్రాకు ఇబ్బడి ముబ్బడిగా ప్రజల ఫిర్యాదులు. గ్రేటర్తో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక జలవనరులు, నాలాల కబ్జా, ఆక్రమణలు తొలగించండి అంటూ ప్రజలు, స్వచ్ఛంద సంస్థల విన్నపాలు. ఆషామాషిగా కాకుండా సాంకేతిక ఆధారాలు సైతం సమర్పణ. గూగుల్ మ్యాప్స్, ఎర్త్ ఫోటోలు లాంటి జోడిస్తున్న వైనం. ఇక తుమ్మలకుంట చెరువు పూర్తిగా మాయం, అనేక చెరువులు 20-90% వరకు కబ్జా. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధ్యయనం వెల్లడి. ఇక మొత్తం చెరువుల విస్తీర్ణంలో 61% ఆక్రమణకు గురైనట్లు హైడ్రాకు నివేదిక. హైదరాబాద్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందంటూ ఆందోళన. ప్రధానంగా చూసుకున్నట్లయితే చెరువు తప్పిపోయింది, వెతికి పెట్టండి అంటూ కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు మరి ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుందో చూడాలి. ఇక ఆక్రమణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పాత బస్తీకి చెరువుల కబ్జాల నుంచి విముక్తి కల్పించాలి. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్. ఇక కలెక్టర్ పట్టాలిస్తే కమిషనర్ కులుస్తారా? రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు విస్మయం. వరంగల్ ఎంహెచ్ నగర్ వాసుల పిటిషన్పై వ్యాఖ్యలు. ఇక కలెక్టర్ పట్టాలిస్తే కమిషనర్ కూలుస్తారా అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఇక హైకోర్టు విస్మయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక నాపై కాల్పులు జరపండి, కాలేజీని మాత్రం కూల్చొద్దు. మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో భావోద్వేగ ప్రసంగం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై కాల్పులు జరపండి కానీ కాలేజీని మాత్రం కూల్చొద్దు అంటూ హైడ్రా విషయంలో ఆయన భావోద్వేగ ప్రసంగం చేయడం జరిగింది. ఇక రైతులు, వర్సిటీలు, ఉద్యోగాలు. 10 రోజుల్లో అన్ని వర్సిటీలకు వీసీలు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద మెయిన్స్ కు ఎంపికైన 135 మందికి ₹1,00,000 చొప్పున సాయం. ఇంటర్వ్యూకి ఎంపికైతే మరో ₹1,00,000 సాయం. ఇక 100 క్షిపణులు, డ్రోన్లు, పేలుళ్లతో దద్దరిల్లిన ఉక్రెయిన్. విద్యుత్, నీటి వనరులే లక్ష్యంగా రష్యా దాడులు. 5 మృత్యువాత, 13 మందికి గాయాలు. 4,000 లావాదేవీలు, 20.8 కోట్ల ఆదాయం. రోజుకు సగటున రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల లెక్క ఇది. మహిళా యజమానులు రాష్ట్రంలోనే తొలిసారిగా ఇందిరా డైరీ ఏర్పాటు కానుంది. 61,000 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇందులో వాటాదారులుగా ఉన్నారు. ఇక లగేజ్ చెక్కింగ్ తర్వాతే లోనికి. సికింద్రాబాద్ స్టేషన్లో విమానాశ్రయ తరహా పద్ధతులు. స్టేషన్కు 2 వైపులా 6 కోట్లతో ఆధునిక బ్యాగేజ్ స్క్రీనింగ్ వ్యవస్థ ఏర్పాటు. ఇక నెక్స్ట్ పేపర్ చూసుకుందాం ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్లయితే తప్పెవరిది, శిక్ష ఎవరికి? అధికారులు అడ్డదారి తొక్కి అనుమతులిస్తే కొనుగోలుదారులు ఎవరిని నమ్మాలి? హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ ఆమోదం లభించిందన్న ధైర్యంతో ఇల్లు, ఫ్లాట్లు కొన్నవారి పరిస్థితి ఏంటి? బ్యాంకు లోన్లు ఇవ్వడానికి ఆధారం అవే. కొన్నాక హైడ్రా వచ్చి కూల్చేస్తే ఏం చేయాలి? లోన్ తీర్చుకుంటే బ్యాంక్ ఊరుకుంటుందా? రుణాల ఎగవేత్తో బ్యాంకులు నష్టాల్లోకి. అధికారులపై సర్కార్ చర్యలు తీసుకోదు. ఇక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సామాన్యులు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ఇక సామాన్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే బ్యాంకులు లోన్లు ఇచ్చి స్థలాలు కొనుక్కోమంటే ఈ నేపథ్యంలో కొనుక్కున్న స్థలాల్లో ఇప్పుడు హైడ్రా కూల్చివేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక సీఎంఆర్ఎఫ్ స్వాహా, 30 ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు. సిఐడి విచారణ వేగవంతం. చిన్న క్లినిక్లో పెద్ద సర్జరీలు. వైద్యుడు, రోగి లేకున్నా కేసు కిట్లు. అనుమానం రాకుండా బిల్లులు. ఒక్కొక్కటిగా బయటపడుతున్న బాగోతాలు. ఇక మరో డిఎస్సి ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం కసరత్తు. జిల్లాల వివరాల సేకరణలో అధికారులు. డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్. జూన్, జూలై లోపు నియామకాలు. ఇక యూపీఐ తరహాలో యుఎల్ఐ. మాలీవుడ్లో కీచకులు, పరిశ్రమను కుదిపేస్తున్న జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్. ఇక నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. అమ్మా న్యూస్ కనుక చూసుకున్నట్టయితే రేపే కవితకు బెయిల్. ఢిల్లీకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. త్వరలో 35,000 ఉద్యోగాలు. నిరుద్యోగులకు సీఎం శుభవార్త. కబ్జాలపై కదలండి, పోలీసులకు ఫిర్యాదులు చేయండి. హైడ్రాకు అక్బరుద్దీన్ ఓవైసీ వార్నింగ్. ఇక రేవంత్ పులి మీద స్వారీ చేస్తుండు. సిపిఐ నేత నారాయణ హాట్ కామెంట్. ఇక హైదరాబాద్ జిందాబాద్.
కొండ సర్వేలోనూ ప్రజా మద్దతు. ఇక అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో గొప్ప నిర్ణయం తీసుకుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇక హైడ్రా పనితీరుపై తాను సర్వే నిర్వహించానని దాదాపు 78% మంది సమర్థిస్తే కేవలం 22% మంది తప్పుపట్టారు అని చెప్పి హైడ్రా కూల్చివేతలను తాను మొదటి నుంచే సమర్థించానంటూ ఈ మేరకు బీజేపీ ఎంపీగా ఉన్నప్పటికీ సమర్థిస్తున్నానని అన్నారు. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి గారు, చూసుకున్నట్టయితే ఇక హైడ్రా విషయంలో పలు అంశాలు బయటకు వస్తుంది. ఒక పక్కన చూసుకున్నట్టయితే ప్రతిపక్ష నేతలు దీన్ని సమర్థిస్తున్నారు. కొంతమంది నేతలు ఇటు బీజేపీ నుంచి కానీ ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ హైడ్రా విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డిని సమర్థించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి ఈ సమర్థన దేని వెనుక అంటే రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారా, నిజంగానే హైడ్రా విషయంలో వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా, లేదా ఇక్కడి నుంచి ఏదైతే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరేందుకే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారా అనుకోవచ్చా? హైడ్రా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, కూల్చివేతలు ఇవన్నీ కొంత బాగానే ఉన్నప్పటికీ ఇక నుంచి హైడ్రా కూడా కొంత కష్టకాలం మొదలైందేమో అని ఉన్న పరిణామాలను బట్టి అర్థమవుతా ఉంది. రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతా ఉన్నాయి హైడ్రా మీద, రాజకీయ బెదిరింపులు కూడా వస్తా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తాజాగా అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన ఓపెన్ గా చెప్తా ఉన్నారు, నేను ఫాతిమా కాలేజీ కోసం 12 భవనాలు కట్టినా, వాటిని కూల్చేయద్దు, వాటిని కూల్చే ముందు నన్ను కాల్చండి అంటున్నాడు. అంటే ఆయన ఓపెన్ గా ఒప్పుకుంటున్నాడు. ఒక ఫాతిమా కాలేజీ 12 భవనాలు, మరి మిగతా ఎన్ని చోట్ల ఎన్ని కట్టారు వాళ్ళు? వాటర్ బయాస్కల పేరు మీద కూడా కబ్జా చేసి కట్టారు. ఇంకా మిగతా చాలా ఉన్నాయి. మళ్ళీ ఓవైసీ హాస్పిటల్ ఇప్పటికే ట్రోల్ అవుతా ఉన్నది. ఓవైసీ హాస్పిటల్ ఉంది అని చెప్పి శాటిలైట్ చిత్రంతో చెరువు శిఖంలో కట్టారు, చెరువులోనే కట్టారు ఓవైసీ హాస్పిటల్ అని చెప్పేసి పరిచిన 3-4 రోజుల నుంచి ట్రోల్ అవుతా ఉన్నారు. మరి వీటన్నిటిపై చర్యలు తీసుకుంటారా హైడ్రా? ఇది ఒకటి. ఇటు పక్కన పెడితే హైడ్రా తీసుకున్న నిర్ణయాలు అంటే ప్రకృతి సంపదను కాపాడము, వీటన్నింటి విషయంలో కొంత హైడ్రా చర్యలు తీసుకున్న నేపథ్యంలో హైడ్రాకు మద్దతు వస్తా ఉన్నది. ఒక గ్రేటర్ పరిధిలోనే అక్రమణాలు జరిగినాయి, చెరువులో కూల్చివే జరిగింది, చెరువులో మాయం చేశారు అనేది కాకుండా నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా కూడా ఈ సంఘటన చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది హైదరాబాద్ నుంచి క్రమక్రమంగా గ్రామీణ ప్రాంతాలు కూడా వెళ్ళడంతో చెరువులను కూడా మాయం చేసుకుందామని కబ్జాని. దీంతో హైడ్రాను ఒక హైదరాబాద్ కోసమే పరిమితం చేయకుండా, గ్రేటర్ పరిధిలోనే హైడ్రాను విస్తరించకుండా హైడ్రాను రాష్ట్రమంతా విస్తరించండి, లేదా హైడ్రా లాంటి అధికారులు ఇచ్చి మరో సంస్థను ఏర్పాటు చేయండి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు ఏర్పాటు చేస్తే ఈ కబ్జాల మీద కొంత కట్టడి చేయొచ్చు, కూల్చేయచ్చు, చెరువులను కాపాడొచ్చు, ప్రకృతిని రక్షించుకోవచ్చు అని చెప్పేసి రాజకీయ నాయకులు, వ్యక్తిగతంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ రకంగా వస్తా ఉన్నాయి. అంటే మొత్తంగా చూస్తా ఉంటే హైడ్రా పనితీరు మీద ఎంత ప్రశంసలు వస్తున్నాయో అన్ని విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. నిన్నే మనం చూడవచ్చు, బీజేపీ నేతలు మాట్లాడుతూ బీజేపీ సోషల్ మీడియా కూడా పెట్టారు. ఎన్ కన్వెన్షన్ కూల్చారు, మంచిదే, దాన్ని మేము తప్పట్టట్లేదు. కానీ మిగతా ఎన్ కన్వెన్షన్ లాంటి సంస్థలు చాలా ఉన్నాయి. వాటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరింది, హైడ్రా వైఖరింది చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాది కూర్చారు కరెక్టే, మన మిగతా వాళ్ళే కూడా ఉన్నాయి కదా అని. ఈ రకంగా చాలా మంది చాలా రకాలుగా ఇటు ప్రశంసిస్తూనే పనితీరు ప్రశ్నిస్తా ఉన్నారు, హైడ్రాను ప్రశంసిస్తూనే హైడ్రా పనితీరు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ ప్రశ్నలన్నింటికీ హైడ్రా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం. ఏదో కొన్ని ఒకటని చేశాం, గతంలో కూడా చేశారు. అయ్యప్ప సొసైటీలో అక్రమాలని చెప్పి కూర్చారు, 15 రోజులు కూర్చారు, ఆలోచనగా ఆగిపోయాయి. గతంలో 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ కన్వెన్షన్ ను పాక్షికంగా కూర్చున్నటువంటి అప్పటి ప్రభుత్వము ఆ పక్కనే ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీలో అక్రమాలు ఉన్నాయి అని చెప్పేసి కూల్చారు, అలా అయిపోయింది. మరి అయ్యప్ప సొసైటీలో అక్రమాలు ఉన్నాయా లేవా? హైడ్రా గుర్తించిందా లేదా? ఇవి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.
అదే విధంగా మిగతా సంబంధించి ఇప్పుడు కొన్ని చోట్ల చెరువులు మాయమైన లోకల్ పీపుల్ పోలీసులకు కంప్లైంట్లు ఇస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిలిపించింది, మీ చెరువులు ఉన్నాయా లేవా, మీరు కబ్జాలకు గురైనగా భావిస్తున్నారా, భావిస్తే వాటి సంబంధించిన వివరాలను సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్ లో మీ సమీపంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి. దీంతో ప్రజలు చాలా చైతన్యవంతమయ్యి ఎక్కడికైనా కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. మన కనుగొనని చెరువులన్నింటినీ పునరుద్ధరించేందుకు హైడ్రా సిద్ధంగా ఉందా? వాస్తవానికి హైడ్రాకి ఇచ్చిన నిధులు ఎంత, ఆ నిధులు సరిపోతాయా? మరి ఈ రకంగా ఆరోపణల పరంపర వెల్లువెత్తిన కొద్ది అంటే కాంప్లైంట్స్ విపరీతంగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ ఫిర్యాదులన్నీ పరిశీలించాలంటే హైడ్రాకు భారీ ఎత్తున నిధులు కావాలి. మరి ఆ మీద నిధులు ఇచ్చారా హైడ్రాకు? లేదంటే కొంతమంది కోసం చేసి ఏదో మేము చేశాము, మేము అనుకున్న పర్పస్ సాల్వ్ అయింది, ఓకే మా లక్ష్యం నెరవేరింది అని వదిలేస్తారా? అయితే ఇక్కడ ఒక విషయం చూసుకున్నట్టయితే ఇటు హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విస్మయం వ్యక్తం చేసింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కలెక్టర్ పట్టాలిస్తే కమిషనర్ కూలుస్తారా అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? అంటే రానున్న రోజుల్లో ఏదైతే హైడ్రా కూల్చివేతల విషయంలో ఇక రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పలు తప్పేలా లేవంటారా? ఖచ్చితంగా ఎంత ప్రశంసలు వస్తున్నాయో అన్ని విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. ఎంత పనితీరు బాగుందని అభినందిస్తా ఉన్నారో అంత వ్యతిరేకత కూడా వస్తా ఉన్నాయి ప్రజల నుంచి. ఎందుకంటే కలెక్టర్ పట్టాలు ఇచ్చారు, కలెక్టర్ ఇచ్చే పట్టాలు కరెక్ట్ అనుకుంటారా కాదనుకుంటారా? కట్టారు. జిహెచ్ఎంసి పర్మిషన్ తీసుకున్నారు, హెచ్ఎండిఏ నామ్ ప్రకారంగా పర్మిషన్ తీసుకున్నారు, హెచ్ఎండిఏ చెల్లించాల్సిన ఫీజులు అన్నింటినీ చెల్లించారు, జిహెచ్ఎంసి అనుమతి కోసం చెల్లించారు, నిర్మాణం చేసుకున్నారు, గృహ ప్రవేశం చేసి వాళ్ళు ఉంటున్నారు అక్కడ. ఇప్పుడు ఆలాసలంగాను అక్రమాలు అంటే ఎట్లా? జిహెచ్ఎంసి పర్మిషన్ ఇవ్వకపోతే ఉండకూడదు ఇనిషియల్ వాళ్ళ డబ్బులు మిగిలేదు కదా. అప్పట్లో వాళ్ళు ఇబ్బంది పడలేదు, కొంత వారికి ఇబ్బంది పడలేదు, కానీ ఈ రకమైన ఇబ్బంది రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కాదు కదా. ఈ సంఘటనల విషయంలో హైడ్రా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్నింటిని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఆక్రమణలు ఆపమని ఎవరు అనట్లేదు, ఆపకూడదు, చెరువులను పునరుద్ధరించాల్సింది. కానీ అక్కడ కట్టినటువంటి మల్టీ ఫ్లోర్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, వీటికి సంబంధించిన విషయంలో అనుమతులు ఎవరిచ్చారు, వాళ్ళు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదా, లేదు అంటే ఓవర్లుక్ లో ఇచ్చారా, లేకపోతే వాంటెడ్ ఇచ్చారా? ఇవన్నీ తేల్చేస్తున్నాం. వాళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు రిటైర్ అయ్యారా, ఇప్పుడు ఉన్నారా, సర్వీస్ లో ఉన్నారా, అవన్నీ కాదు. ఖచ్చితంగా క్రమశిక్షణ తీసుకోవాల్సిందే. వాళ్ళు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తులో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే కొంత ఆలోచన చేస్తూ ఉంటారు. లేదు అంటే నేను ఇస్తాను, నాకు వస్తుంది కాబట్టి నేను ఇచ్చేస్తాను, నీ సాగు నువ్వు సాగు అంటే ఇబ్బందిగా ఉంటుంది. సామాన్య ప్రజలు నలిగిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వమే అనుమతిస్తుంది, ప్రభుత్వమే ఈ సేవ ద్వారా అప్లికేషన్ పెట్టుకోమంటది, ఈ సేవ ద్వారా పర్మిషన్ ఇస్తుంది. అయితే ఇక్కడ ప్రజలు కూడా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అంటే ఇక్కడ బ్యాంకులు లోన్స్ ఇచ్చాయి, ఈ నేపథ్యంలో మేము కొన్నాము, కానీ ఇప్పుడు ఒకవేళ కనుక ఇవి కూల్చేస్తున్నారు, ఈ కూల్చివేతల తర్వాత బ్యాంక్ లోన్ కట్టకపోతే ఒప్పుకుంటారా, బ్యాంక్ అధికారులు ఒప్పుకుంటారా అంటూ కూడా ఇటు ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇప్పుడు బ్యాంకు అధికారులు ఒప్పుకుంటారంటే ఓకే, వాళ్ళు డిఫాల్టర్ కింద ఉన్నప్పటికీ బ్యాంకులు వసూలు చేసిన వాళ్ళకి ఏమీ ఆధారాలు లేవు. ఉన్న ఇల్లే కూర్చో, వాళ్ళు ఇద్దరి మీద ఇచ్చారు ప్రాపర్టీ, ఇల్లు చూసి ఇచ్చారు. ఇల్లే లేనప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రికవరీ చేస్తారు? కాబట్టి బ్యాంకర్స్ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. బ్యాంకర్స్ కూడా చాలా వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంటుంది. అనుమతులు లేకుండా ఉంటేనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికైనా ఈ క్షణం నుంచి అయినా కానీ బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ వీటి అనుమతుల విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకుంటుంది. ఇప్పటికి ఇస్తా ఉన్నారు. ఒకవైపు హైడ్రా కూల్చివేస్తా ఉంది, ఇంకో వైపు ఎన్ఓసీలు జారీ అవుతా ఉన్నాయి. జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏలో ఎన్ఓసీలు ఇస్తా ఉన్నారు, ఇంకా ఇస్తా ఉన్నారు. నిన్న కూడా ఇచ్చారు, మొన్న కూడా ఇచ్చారు, సారీ ఫ్రైడే కూడా ఇచ్చారు, నిన్న మొన్న జరిగే. అంటే ఇటు కూల్చివేత చేస్తూనే ఇటు ఇవ్వడం. మళ్ళీ ఏదైతే ఇప్పుడు కూల్చివేత చెప్పారో వీటన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? వదిలేస్తుంది.
తర్వాత ఏమన్నా అక్కడ మళ్ళీ ఎవరో ఒకరు పోయి అక్కడ మళ్ళీ మొదలు పెడతారు. ఈ లేకపోతే ఇంకో 5 ఏళ్ళకి మళ్ళీ అక్కడ కట్టడానికి మొదలు పెడతారు. దానికి ఫినిషింగ్ వేయడమా ఏదో ఒకటి చేయాలి కదా, దానికి రక్షణ కల్పించేందుకు. చెరువును పునరుద్ధరించాలి. పునరుద్ధరణ వెంటనే తవ్వకాలు చేపట్టి ఆ మట్టిని వేరే చోట తరలించి అక్కడ చెరువును తయారు చేయాలిగా. కూల్చి వేసి వదిలేస్తే పరిస్థితి ఏంటి? కూర్చడం సులభమే, కానీ తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో కొంత ప్రభుత్వం ఆలోచిస్తే హైడ్రా కూడా ఆలోచించాల్సి. హైడ్రా ఆలోచన కన్నా ప్రభుత్వం ఆలోచన ముఖ్యం. ఎందుకంటే హైడ్రాకు కేవలం డిమాలిష్ అధికారం మాత్రమే ఇచ్చారు. ఆక్రమణలు చూడండి, వాటిని తొలగించండి, రెండే ఇచ్చారు. మరి అన్ని చోట్ల ఆక్రమణలు ఉన్నాయి, మీరు చేయగలరా? కొన్ని చోట్ల కొంతమందిని మాత్రమే నష్టపరిచి వెళ్తారా అనే విషయాన్ని కూడా ఆలోచన చేయాల్సి అవసరం. అలాగే చూసుకున్నట్టయితే ఇటు బీజేఎల్పీ నేత కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అయితే అసలు ఆక్రమణలకు గురైనవి ఎన్ని, అసలు భూమి ఎంత ఉంది, అంటే చెరువులు ఎన్ని ఉన్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. శ్వేతపత్రం కూడా విడుదల చేయాలంటూ ఇటు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వం ఈ మేరకు శ్వేతపత్రం రిలీజ్ చేసే అవకాశం ఉందంటారా? శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంత కసరత్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవానికి ప్రభుత్వం మీద లెక్కలు ఉన్నాయనేది కూడా ఇప్పుడు అనుమానమే. ఎందుకంటే ఈ కబ్జాలు నిన్న మొన్న జరిగినాయి కావు, దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి కబ్జాలు. మనం నేను మాట్లాడుకున్నాము, అంబర్పేట ఏరియాలో బతుకమ్మ కుంట ఉంది. అది ఒకప్పుడు చెరువు, బతుకమ్మ కుంట, దాని పేరే కుంట, నీళ్లు ఇచ్చే ప్రాంతానికి కుంట అంటారు. కానీ ఇప్పుడు ఆ బతుకమ్మ కుంట ఎక్కడుందని ఎవరికి కనబడదు, కానీ ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ బతుకమ్మ కుంట అంటారు. అది నిన్న మొన్న కట్టడాలంటే కాదు, 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాయి. మరి వీటి సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్నాయి ఆధారాలు? బతుకమ్మ కుంట విస్తీర్ణం ఎంత, దాని పరిధి ఏంటి, ఇవన్నీ ఉన్నాయా? ఉంటే దాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం వద్ద కావాల్సిన వనరులు ఉన్నాయా? ప్రభుత్వం వద్ద కావాల్సిన శక్తి ఉందా? ఇవన్నీ కూడా ఇక్కడ మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. శ్వేతపత్రం విడుదల అంటే ఒక కత్తి మీద సాము లాంటిది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 265 చెరువుల వరకు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. పోనీ 25 చెరువులు కనబడతాయి హైదరాబాద్ లా? ఇక్కడ చూసినా ఒక ట్యాంక్ బండ్ కనబడుతుంది అని మిగతా చోట్ల చెరువులు కూడా కనబడుతున్నాయా? ట్యాంక్ బండ్ కూడా కుదించుకుపోయింది, దగ్గరికి వస్తా ఉంది. అది కూడా ఇటు నెక్లెస్ రోడ్ కట్టారు, అటు ఇంకోటి కట్టారు, అటు ఇంకోటి కట్టారు, కొన్ని రిసార్ట్స్ ఏదో కట్టారు, కొన్ని హోటల్స్ కట్టారు ఆ ట్యాంక్ బండ్ పరిసరాల్లో. ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వడం అనేది సాహసం చేయడమే వాస్తవం చెప్పాలి. శ్వేతపత్రం ఇచ్చిన తర్వాత వాటి రక్షణ కోసం చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి ఒక ఏడాది బడ్జెట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఏడాది బడ్జెట్ మన రాష్ట్ర ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం ఈ ఆగ్రహం తొలగిస్తేందుకు ఖర్చు పెట్టాల్సిన అవసరం. ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో ఆ అంత మొత్తాన్ని ఖర్చు పెట్టేందుకు వీలవుతుందా? కొన్ని ఆక్రమణలను తొలగించేందుకు వీలవుతుంది, చౌచౌగా చేసి వెళ్తే వెళ్ళొచ్చు అక్కడ. కానీ శాశ్వత కట్టడాలు ఉన్నాయి, దీర్ఘకాలంగా ఉంటున్నారు అక్కడ, నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. వాళ్ళు అన్ని రకాల పన్నులు కడతా ఉన్నారు, అన్ని రకాల ట్యాక్సులు కడతా ఉన్నారు. వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళు ఊపిరే పరిస్థితి లేదు. కోర్టులు కూడా వాళ్ళకు మద్దతుగా నిలిచేవచ్చు. మొన్ననే కోర్టు కొంత వ్యాఖ్యలు చేసింది, అనుమతులు ఇస్తారు మీరే, కూలుస్తారు మీరే, ఇది ఎట్లా, దీని మీద పరిశీలించాలని చెప్పేసి కోర్టు చెప్పింది. హైకోర్టు కొంత వ్యాఖ్యలు, కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అనుమతి ఇచ్చి ఏళ్ల తరబడి అక్కడ ఉన్న తర్వాత ఈ రోజు కబ్జాలు నీకు కావు అనుకుంటే అది అప్పటికే 5-6 మంది చేతులు మారి ఉంటుంది. అంటే మీరు కొన్న తర్వాత నేను కొనుక్కోవడం, నేను కొన్న తర్వాత ఇంకోటి కొనుక్కోవడం ఆ రకంగా జరిగి ఉంటుంది. దాని మూలం ఎవరు, మూల కారకులు ఎవరు అనేది గుర్తించడం కూడా కష్టమే. ఈ రకంగా ఉంది. కాబట్టి ప్రభుత్వము మధ్య మార్గంగా కొంత ఆలోచన చేస్తే బాగుంటుంది.
ఉన్న వాటికి అనుమతి ఇవ్వకుండా ఇప్పటి నుంచి కూడా కఠినంగా వ్యవహరిస్తే బాగుంటుంది. ఒకవైపు ఏమో అనుమతులు తీసుకొని ఖజానా డబ్బులు లాక్కోవాలి, ఇంకోవైపు ఏమో కూల్చాలి. ఈ రకంగా చేయడం ద్వారా సామాన్య ప్రజలు అమాయకులు బలిపశులు అయ్యే ప్రమాదం ఉంది. అదే ఈ నేపథ్యంలో మరి అమాయకులకు కానీ అంటే సామాన్య ప్రజలకి మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అంటే అనేక మంది ఇల్లు కడితే వాళ్ళు కూల్చేసిన పరిస్థితి ఎదురైంది. మరి వాళ్ళ గురించి ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందా? అలాగే బ్యాంకు కూడా చాలా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి దీని విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? ఇవన్నీ కూడా ఆలోచన చేసి నివాసితులు ఉన్న వాళ్ళు గతంలోనే అయిపోయినాయి అన్న విషయంలో కొంత ప్రభుత్వం ఆలోచన చేయాలి. వాళ్ళను ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చెరువులను పునరుద్ధరించాలి, ఎఫ్టీఏలను పరిరక్షించాలి, బొబ్బర్దులను కాపాడుకోవాలి అనుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి వాళ్ళను ఒప్పించి మెప్పించి అక్కడిని తరలించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భూసేకరణ ఇప్పుడు మొన్న ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టుల్లో కొన్ని ఊర్లు మునిగిపోయాయి. మల్లన్న సంఘంలో కొన్ని ఊర్లు మునిగిపోయాయి. వాళ్ళను అంటే అందరికి 100% ఒప్పుకుంటారో ఒప్పుకోకపోవచ్చు, 100% ఒప్పుకోరు. 50%, 60% ఒప్పుకున్నారు పునరావాసం. వాళ్ళ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి పంపిస్తామంటే ఒప్పుకుంటే వాళ్ళని పంపించి మిగతా వాళ్ళని బలవంతంగా తరలించిన ఇబ్బంది లేదు. మల్లన్న సాగర్ అదే జరిగింది. గ్రామాల 100% ఒప్పుకున్నాడు, ఒప్పుకోలేదు. కొంతమంది ఒప్పుకున్నారు, పంపించారు. మిగతా వాళ్ళని బలవంతంగా తరలించారు. వాళ్ళని ఏ రకంగా చేసి అంటే మరి ప్రభుత్వం వల్ల నిధులున్నాయా అనేది కూడా నిధులు కూడా పెద్ద సమస్య. అంత భారీ ఎత్తున చేయాలి అంటే నిధులు కూడా సమస్య. లక్షల కోట్లు కావాల్సిన అవసరం ఉందండి. మరి ఇవన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయా? ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వాలు చేయగలరా అని కూడా ఆలోచించాం. రెండో అంశం, ఇప్పటికీ ఇటు హైటా కూలుస్తా ఉన్నది, గ్రేటర్ శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ చెరువులను పూడుస్తా ఉన్నారు బిల్డర్లు కొంతమంది, రియల్టర్లు కొంతమంది. కూల్చివేతలు హైటా చేపడుతుంటే శివారు ప్రాంతాల్లో చెరువులను పూడ్చే కార్యక్రమాలను ఎవరు ఆపాలా? స్థానిక అధికార యంత్రాంగం ఆపాలా. మరి వాళ్ళు ఆపట్లేదు. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా వద్దాయి ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. చెరువులను పూడుస్తా ఉన్నారు, నీళ్ళని బయటకు పంపించి చెరువులను పూడుస్తా ఉన్నారు, జరుగుతా ఉన్నారు. శాటిలైట్ చిత్రాలు నిన్న మొన్న కూడా పోలీసులకు ఇచ్చారు. ఇంకా పని జరుగుతుంది. జేసీ ఉంది అక్కడ, బుల్డోజర్ ఉంది ఇక్కడ, చదువు చేస్తా ఉన్నారు. చెత్త వేసు చెత్త ట్రాక్టర్లు వస్తా ఉన్నాయి, మట్టి ట్రాక్టర్లు వచ్చి మట్టి నింపుతా ఉన్నాయి చెరువులలో అని చెప్పేసి చూపిస్తా ఉన్నారు, ఆధారాలు ఇస్తా ఉన్నారు. కొంతమంది అయితే వాహనాల నెంబర్లు, ఏ ట్రాక్టర్ ఎంత మట్టి తీసుకొచ్చింది, ఎక్కడ వస్తుందని చెప్పేసి ఇచ్చారు. వీడియోలు, ఆడియోలతో సహా ఇచ్చారు. మరి వాటిని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని ఇమ్మీడియట్ ఆపేసిన అవసరం ఉంది. నిజంగా చేసినట్టు ఆపకపోతే ఇటు మీరు కులుస్తా ఉంటారు, మీరు నింపుతా ఉంటారు. ఏంటిది? నిరంతర ప్రక్రియ అయిపోతుంది కదా, ప్రభుత్వానికి నష్టమే కదా. ఈ కూల్చిన డంపును కూడా వ్యర్థాలను కూడా తీసుకుపోతే ప్రభుత్వానికి భారీ ఖర్చు. మరి ఇవన్నీ చేయాలి అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితోటి కొంత ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అది లేకపోతే ఎన్ని చేసినా ఏది చేసినా అంత వృధా ప్రయాస, ఏదో టెంపరీ తాత్కాలికంగా ఈ వారం రోజుల 15 రోజుల, నెల రోజుల, 2 నెలలు హైడ్రా హైడ్రా హైడ్రా, ఆ తర్వాత రైట్ రైట్ హైడ్రా లాగా ఉండాలంటే నిరంతర ప్రక్రియ ఉండాలి. ఇప్పటికైనా చుట్టూ మంచిదే, ప్రభుత్వం చేసే ప్రయత్నం మంచిది. కానీ ఎన్ని రోజులు నడుస్తుంది ఇది? ఒకవైపు ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ నేతలేమో బెదిరిస్తా ఉన్నారు, ఇంకో పార్టీ నేతలేమో విమర్శిస్తా ఉన్నారు. మరి వీళ్ళకు కూడా సరైన సమాధానం చెప్పాలి కదా. బెదిరించి ఒక ఎమ్మెల్యే బెదిరించారు, ఆ ఎమ్మెల్యేతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి ఎస్ అది కాదు అని చెప్పేసి మాట్లాడే కదా. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మనం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. 24 గంటలు అవుతుంది దాదాపు ఆయన స్పందించి, ఆయన మాట్లాడి. దాని మీద ఏం చేస్తారు? కూలుస్తారా లేదా? ఆయన ఒప్పుకుంటాడు, ఎస్ నేను 12 భవనాలు కట్టాను, ఒక్కడు కూడా కూల్చొద్దు. ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా కట్టారు, ఏంటి అని కేసు అనుకుందా? కేసు బుక్ చేసే దమ్ముందా ప్రభుత్వానికి?
రైట్ ఈ రకమైనటువంటి అన్ని ప్రశ్నమైన ప్రశ్నలు చాలా వస్తా ఉన్నాయి. రైట్ కృష్ణమూర్తి. వీటన్నిటి విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం, ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. ప్రజల్లో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి, అయితే సమర్థిస్తూనే అనుమానాలు ఉన్నాయి. నేను కొనుక్కుంది స్థలం కరెక్టా కాదా, నేను ఎప్పటి నుంచో ఉన్నా, మీరు కొనుక్కుంది అవునా కాదా, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, లేకపోతే అలా చోట కొనాలని మీరు అనుకున్నారు, అది కరెక్టా కాదా తెలియండి ఏంటి, ప్రభుత్వం చెప్పాలి. ఈ ఏరియా ఇగో ఈ సర్వే నెంబర్ లో లేకపోతే ఈ ప్రాంతంలో ఈ వార్డులో ఇవి సరైనవి, ఇవి కొనుక్కోవచ్చు, ఇవి కొనుక్కోకూడదు అని ఎక్కడెక్కడ బోర్డులు ఏర్పాటు చేయడము ఏదో చేయాలి. రైట్. బ్యాంకులకు కానీ రియల్టర్లకు కానీ కొంత స్పష్టత ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం. రైట్ కృష్ణమూర్తి. అవన్నీ ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేస్తారంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు. ఖచ్చితంగా రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే చెప్పే విషయాలు అనేక అనుమానాలు ప్రభుత్వం మీద తలెత్తే అవకాశం ఉంటాయి. వీటి విషయంలో ప్రభుత్వం కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్లారిటీ ఇవ్వకపోతే ఇబ్బంది